హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. రీసెంట్ గా అయితే నేను మా అమ్మల ఊరికి అయితే వచ్చినాను. ఎందుకంటే రీసెంట్ గా 5 రోజుల కింద అయితే మా చిన్న నాయన అయితే చనిపోయిండు. చిన్న నాయన ఎలా అంటే మా అమ్మ వాళ్ళ కాక బిడ్డ వాళ్ళ ఆయన, అలా చిన్న నాయన అవుతాడు. రీసెంట్ గా 5 రోజుల కింద అయితే నేను చనిపోయిండు. అయితే 5 రోజులకు దినాలు చేశారు కదా, ఆ దినాలకైతే నేను వచ్చినాను. అయితే కొత్తగా నాకు ఎప్పుడైనా చాలా మంది ఇంకా రిలేషన్ లో చనిపోతారు, కానీ మనం దినాలకు కొన్నిసార్లు పోలేము కదా, అలా అయితే నేను పోలేను. అయితే ఈసారి అయితే నేను దినాలకు వచ్చినాను. అయితే నాకు కొత్తగా తెలిసింది ఏంటిదంటే, ఇగో వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కనీసం 50 నుంచి 60 మంది అయితే ఉన్నాము చుట్టాలో. అయితే వాళ్ళ ఎవరింట్లో అయితే చనిపోతారో ఆ ఇంటి వాళ్ళకు, వాళ్ళ పాలోళ్ళకి అయితే తీసుకొని ఊరు బయట అయితే వెళ్ళాలంట. వెళ్ళినాక అందరికి ఎంత తోచుతుంది, కొందరు కొందరు అందరూ 500 వేసేసి మేక తీసుకొస్తారు, తినడానికి తాగడానికి అన్ని తెస్తారు. అవైతే ఇంకా ఆడ ఇంటికాడ మేకలు కోసి అన్నం కూర అయితే ఇంటికాడ వండుతారు. అయితే ఊరు బయట వచ్చినాక ఏం చేస్తారంటే, అందరు ఇంకా లేడీస్ ఎంతమంది వస్తారో బయటకు వెళ్ళి చుట్టాలు వాళ్ళందరికి తీసుకొచ్చి వాళ్ళ పాలలకు ఇంటికి తీసుకొచ్చి అయితే ఇక కళ్ళు, మరి కార, ఇంకా బజ్జీలు అవన్నీ తాగేటోళ్ళకి కళ్ళు, ఇంకా తాగనోళ్ళకి ఏమో థమ్స్అప్, బజ్జీలు, కార అయితే ఇట్లా తినిపించి తాగిపించి అయితే ఇలా చేస్తే అంట సృష్టి పోతుంది అంట. లేక ఇలా ఊరు బయట వచ్చి అయితే తాగి తినిపించి తాగిపించి తీసుకువెళ్తేనే అంటే వాళ్ళ ఇంటి సృష్టి అయితే వెళ్తుందని, ఇలాంటి ఒక్కొక్క సాంప్రదాయం అయితే మా ఎస్టీ దానిలోనే ఉందా, ఇంకా వేరే దానిలో వేరే కులంలో కూడా ఉందా ఏంటిదో నా డౌట్ తోనే అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే చూడండి ఎంతమంది కనిపిస్తున్నారో కదా, చూసిండ్రు కదా ఫ్రెండ్స్. ఇగో ఇలాంటి సాంప్రదాయాలు అంటే ఉన్నదంట, ఇంకా మా ఎస్టీ దాంట్లోనే ఉన్నదంట. మరి మా ఎస్టీ దాంట్లో ఉన్నదా, మరి మీ క్యాస్ట్లో కూడా ఉందా ఏంటిదో నాకు తెలియదు కదా, అందుకనే ఈ వీడియో అయితే మీకోసమే చేయడం జరిగింది. చూసిండ్రు కదా ఫ్రెండ్స్. ఇంకా రీసెంట్ గా మా ఊర్లో అదే రోజు ఇద్దరు చనిపోయిండ్రు. అయితే మా కాక కదా ఎస్టీ, ఆయన అయితే ఇంకా తెనుగులు అంటారు కదా, తెనుగు అయినా కానీ వాళ్ళది కూడా సేమ్ ఈ రోజు వాళ్ళది కూడా దీనాలు అయినట్టున్నది. వాళ్ళు కూడా మా ఇక్కడ నుంచే రోడ్ ఇలానే మా ముంగటి నుంచి అయితే వాళ్ళు కూడా ఒక 20 మంది 20-30 మంది అయితే అక్కడ ఊరు బయట అయితే వెళ్ళి ఇలాంటి కొత్త కొత్త సాంప్రదాయాలు మా దాంట్లోనే ఉంటుందా, మరి మీ ఊర్లలో కూడా ఇలాంటి జరుగుతుందా? కామెంట్, లైక్, షేర్ చేయండి. ఇంకా అయితే ఒకైనా అయితే ఇలా ఒక కళ్ళు సీసా అయితే పట్టుకొని ఇలా గీత గీస్తుంటే ఆ గీత దాటి అయితే ఊర్లోకి పోవాలి, అప్పుడే మన సృష్టి పూర్తి అవుతుంది అంట. ఓకేనా ఫ్రెండ్స్, అందరికి బాయ్, షేర్, లైక్.